వచ్చేసి ప్రధానంగా రెక్కాడితే కానీ ఒక్కడనే చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడా లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి 174 రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను తాను, తన భార్య, తన తండ్రిని ఇద్దరిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే గన మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి 6,000, పురుష కార్మికులకు వచ్చేసి 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పాను, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు. ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ. మరి అందుకు నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. సో నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వానిస్తాం.